జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ శ్రీ మంగళంపల్లి హుసేన్ గారి ఆధ్వర్యంలో రామయ్య ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఎస్ లక్ష్మీనారాయణ సార్ గారికి అవార్డు ప్రదానోత్సవం జరపడం జరుగుతుంది. అలాగే సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో సార్ గారు జరుపుకోవాలని, ఇంకా ఎంతోమందికి టెట్ డిఎస్సి గురుకులం లాంటి విద్యను ఎంతోమందికి ఇంకా సార్ గారు ఇలాగే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామయ్య ఇన్స్టిట్యూషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ సార్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సార్ గారికి బ్యాడ్జ్ ధరించవలసిందిగా గిరిజరాని ఉమెన్ ప్రొడక్షన్ సెల్ ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాం. అలాగే హరిణ సార్ గారు కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. హ్యూమన్ రైట్స్ ఫౌండర్ అలాగే ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ మంగళంపల్లి హుసేన్ సార్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గారికి బ్యాడ్జ్ ధరించవలసిందిగా పి సాయిరామ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని కోరుచున్నాము. తర్వాత సునీల్ తిరుపతి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కె సుబ్బమ్మ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత పి సాయిరామ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే గిరిజరాణి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత వెంకట సాయి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా శ్రీ హుసేన్ సార్ గారిని తెలియజేస్తున్నాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు టెట్ డిఎస్సి గురుకులం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 నిర్వహిస్తున్నటువంటి ఎంతోమంది వేలాది మంది విద్యార్థులకు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి, అన్ని వృత్తుల కంటే. సో ఈ వృత్తిలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థుల యొక్క దిశానిర్దేశాన్ని, వారి యొక్క జీవిత లక్ష్యాన్ని వారు చేరేటువంటి గమ్యాన్ని నిర్ణయిస్తున్నటువంటి సంస్థ అధినేత డైరెక్టర్ అండ్ చైర్మన్ సిరికొండ లక్ష్మీనారాయణ సార్ గారికి ఈరోజు హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఈరోజు వారికి అవార్డు ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. మరి ఈ అవార్డు గతంలో మేము మహిళా సంఘ ప్రతినిధులకు, బ్లడ్ డొనేషన్ చేసినటువంటి క్యాంపు ప్రతినిధులకు, దాంతోపాటు స్వచ్ఛందంగా సేవ చేసినటువంటి డోనర్స్కు మరియు వాలంటీర్స్కు, మరియు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా విపత్కరమైనటువంటి సమయంలో వేలాది మంది వారి యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఆశా వర్కర్లు కానీ, నర్స్ ట్రైనింగ్ సంబంధించిన వారు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, దాంతోపాటు అనేకమైనటువంటి వారి యొక్క ప్రతిభను గుర్తించి మేము ఈరోజు అవార్డు ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఆ రోజు 25th లాస్ట్ మంత్ ఇక్కడనే దిల్సుఖ్ నగర్లో ఆడిటోరియంలో ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి సారు కొన్ని కారణాల వల్ల అక్కడికి రాలేకపోయాడు కాబట్టి ఆ యొక్క ఇవ్వాల్సినటువంటి అవార్డు అనేది ఈరోజు ఈ యొక్క వేదిక ద్వారా ఇక్కడ ఇవ్వాలని ఈరోజు ఈ సమయాన్ని, ఈరోజు సార్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు సార్ బర్త్డే సందర్భంగా మనమందరం ఇచ్చే కానుక ఏంటంటే ఈ యొక్క అవార్డు అని చెప్పేసి ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. అదేవిధంగా మరి ఈరోజు వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి ఫ్యాకల్టీ, వారి యొక్క బృందావం, దాంతోపాటు మేడ్చల్ జిల్లా ఉమెన్ ప్రొడక్షన్ సెల్ సంబంధించినటువంటి గిరిజారాణి, లక్ష్మి మేడం, దాంతోపాటు పాతపల్లి సాయిరామ్, ఎస్ తిరుపతి, వెంకటసాయి, యాకేషు, ఐలేషు, సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రావడానికి చాలామంది ఈరోజు జరుగుతున్నటువంటి స్త్రీలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, దాంతోపాటు అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లో హరాస్మెంట్ జరుగుతున్నటువంటి గురించి కూడా ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది వారందరి కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే మహిళలకు సంబంధించినటువంటి సేఫ్టీ వింగ్ సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ డిఐజీ బడుగుల సుమతి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు,
దాంతోపాటు స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఈ మధ్యలోనే రిలీజ్ చేసినటువంటి ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు సుదీర్ఘంగా బ్రిటిష్ యొక్క పరిపాలనా కాలంలో మనం ఎన్నో ఫ్రీడమ్ లేదు, ఈక్వాలిటీ లేదు, జస్టిస్ లేదు, మనం అందరం కూడా వారి కింద బానిసలుగా ఉండాల్సినటువంటి సుదీర్ఘంగా 200 సంవత్సరాలు మనం పోరాటం చేసి స్వతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి తరుణంలో మహానుభావుల యొక్క వారి యొక్క ఆశయాలను స్మరించుకుంటూ ఈ యొక్క ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ సందర్భంగా కూడా సార్కు అవార్డు, ఇక్కడ ఆజాద్ అమృత్ మహోత్సవ్ ఉంది, సార్ బర్త్డే ఉంది, వేలాది మంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క అన్ని యొక్క సందర్భంగా ఈ యొక్క అవార్డు అనేది మనం ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరియు సార్ యొక్క గురించి ఒక 2 విషయాలు మాట్లాడాల్సింది ఏంటంటే, సారు ఎంతోమంది ఈరోజు బ్లైండ్ సంబంధించినటువంటి ఫిజికల్ సంబంధించినటువంటి హ్యాండిక్యాప్డ్ సంబంధించిన వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, పేదవాళ్ళు, దాంతోపాటు తల్లిదండ్రులు పేరెంట్స్ లేని వారికి సారు ఉచిత కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు అలాంటి స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఎంతో వాళ్ళ యొక్క గతంలో చేసినటువంటి మదర్ తెరీసా కానీ, బ్రెయిలీ కానీ చాలామంది వాళ్ళు ఏదో ఒకటి చేయడం జరిగింది. ఈరోజు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో మహనీయులు, వీళ్ళందరి గురించి మీకు తెలుసు. నెల్సన్ మండేలా కూడా ప్రపంచంలో హక్కుల గురించి పోరాటం చేశాడు. సో వీళ్ళందరి యొక్క స్ఫూర్తితోటి మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ముందుకు పోతుంది. సో సారు కూడా అదే స్ఫూర్తితోటి అదే ఆదర్శంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో, ఈ హైదరాబాద్లో వేలాది ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వందలాది ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. కానీ ఏ ఇన్స్టిట్యూషన్ సాధించలేంది ఈరోజు స్టేట్ ర్యాంకులు, జిల్లా ర్యాంకులు, అన్ని ర్యాంకులు కూడా కొడుతున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్ ఏంది? రామయ్య ఇన్స్టిట్యూషన్. సో అలాంటి రామయ్య ఇన్స్టిట్యూషన్కు ఈరోజు మీరు అవార్డు ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మరియు ఇంకా ఇది విలువైన సమయం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాంచెటి కొన్ని నోటిఫికేషన్లు చాలా ఆలస్యంగా వేయడం జరిగింది. ఈ ఆలస్యంలో ఇంకా టెట్ డిఎస్సి ఇవన్నీ జరిగినాయి, ఇంకా నోటిఫికేషన్ ఇంకా మెయిన్ ఉంది. సో ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి మీరు కూడా ఎంతో నమ్మకంతో మీ పేరెంట్స్ కానీ మీ కుటుంబ సభ్యులు ఇక్కడికి పంపించడం జరిగింది. సో ఆ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రామయ్య ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ సారు మన సారు లక్ష్మీనారాయణ సారు వారి యొక్క ఫ్యాకల్టీ చెప్పే విషయాలను, దాంతోపాటు మీరు న్యూస్ పేపర్ చదవడము, దాంతోపాటు న్యూస్ సంబంధించిన కవరేజ్ చేయడము, దాంతోపాటు ఇంకా మీరు ఓన్గా కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ ఆ విలువైన సమయాన్ని ఏదైతే మీరు గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మీరు మళ్ళీ రేపు అందరూ ఉపాధ్యాయులుగా దాంతోపాటు ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మేము ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి మీ అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ సార్ గారికి మరియు అలాగే విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అరుణాథ్ సారు ఈ యొక్క వేదికను అలంకరించి సార్ యొక్క సెలబ్రేషన్ సంబంధించిన 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉండేటువంటి కాబోయేటువంటి ఉపాధ్యాయ విద్యార్థులకి ముందుగా ఈరోజు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి ఒక ప్రత్యేకమైన దినము. అది మన చదువుల తల్లి ముద్దు బిడ్డ సిరికొండ లక్ష్మీనారాయణ గారి జన్మదినం కాబట్టి ఎంతోమంది విద్యార్థులని వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి ఫ్యాకల్టీస్ అందరినీ మీ సమక్షంలోకి మీ కళ్ళ ముందుకు తీసుకొస్తూ, ఓకేనా, మీ అందరికీ వచ్చేసి మంచిగా అంటే ఏ విధంగా అయితే మనం ఏ విధంగా అయితే ఉద్యోగులు స్థిరపడాలి, జీవితంలో స్థిరపడాలి అనేటువంటి మీ ఆశయాన్ని సాధించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన డైరెక్టర్ సార్ గారికి మరొకసారి మీ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. సార్కి ఇటువంటి అవార్డులు ఇంకా ఎప్పుడూ రావాలి, ఇప్పుడు కాదు, ఇది లేట్ అనుకుంటున్నాను నేను సార్ టాలెంట్ చూసి, ఓకేనా. మేమే పెద్ద అనుకునే వాళ్ళం. సార్ని ఒకసారి డెమో క్లాసులు చూసిన తర్వాత నా మనసులో నేను సెలెక్ట్ చేసుకున్నా, మనం కాదు ఆయన మనకన్నా పెద్ద ఫ్యాకల్టీ ఆయనేను అనేసి నేను అప్పుడే అనుకోవడం జరిగింది. సో ఇటువంటి అవార్డులు ఇంతకుముందే రావాలి, కాకపోతే అవి డిలే అయినాయి. సో ఇటువంటి అవార్డులు ఇంకా ఎన్నో తీసుకొని
ఇక్కడ ఉండేటువంటి అనేక మంది ఉపాధ్యాయ విద్యార్థులకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ అందరికీ మంచి బంగారు భవిష్యత్తును కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రమేష్ గారు మాట్లాడతారు, సివిల్స్ అకాడమీ డైరెక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్స్. ఇంతమంది క్లాసులు వినడానికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి బీదవాడి నుండి, మధ్యతరగతి వారి నుండి ధనికుల వరకు కూడా ఏమాత్రం తేడా లేకుండా టీచర్ జాబును సాధించవచ్చు అని నిరూపించిన మన డైరెక్టర్ గారి జన్మదినాన్ని మీ తరపున, నా తరపున, రామయ్య సివిల్స్, రామయ్య పోలీస్ అకాడమీ తరపున సార్కి మీ అందరి ముందు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందాకనే పోస్ట్ పెట్టిన సార్ కోసం లక్ష్మీనారాయణ, లక్షి నారాయణ, ఓకేనా? ఈ అక్షరాలు లక్ష్మీనారాయణ అంటే లక్షలాది యువతీ యువకుల ఉద్యోగాల కోసం క్షీరసాగర మదనం చేస్తూ నాయకుడిలా, రారాజులా, ఒక యంత్రంలాగా పనిచేస్తున్న, ఒక యంత్రంలాగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మన కోసం పనిచేస్తున్న, మన విద్యా సమాజం కోసం పనిచేస్తున్న మహోన్నతమైనటువంటి మన డైరెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. అసలు ఇక్కడ ఒక 2 నిమిషాలు మానవ హక్కుల సమాజం ఎందుకు మన లక్ష్మీనారాయణ సార్కి ఈ గౌరవాన్ని ఇవ్వాలనుకుంటుంది? మానవుల హక్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు ఒక రాజ్యాంగం నుండి అంబేద్కర్ గారి ద్వారా మనకు లభించినాయి. అందులో మాట్లాడే స్వేచ్ఛ, జీవించేటటువంటి స్వేచ్ఛ, ఆ ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ కోసం మనం మాట్లాడేటటువంటి హక్కు ఉంది మనకు, చదువుకునేటటువంటి హక్కు ఉంది మనకు, జీవించేటటువంటి హక్కు ఉంది మనకు. ఈ హక్కులను ఎవరైనా పొలిటీషియన్స్ కానీ, పెట్టుబడిదారులు కానీ ఎవరైనా సరే హరిస్తున్నప్పుడు మనని ఆదుకునేటటువంటి ఏకైక సంస్థ ఈ మానవ హక్కుల సమాజం. ఈ సమాజంలో ఈ హక్కుల కోసం పోరాడేటటువంటి శక్తి ఒక చదువు మాత్రమే అందిస్తుంది. హక్కుల కోసం ఎవరైతే పోరాడుతలేడో, ఎంత చదువుకున్నా వాడొక నిరస్యరాశుని లెక్క. కాబట్టి ఈ చదువు ప్రతి అజ్ఞానాన్ని పారదోలగలిగేటటువంటి ఒక ఆయుధం. ఆ చదువును సమాజంలోకి తీసుకెళ్ళి ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని, ప్రతి రాష్ట్రాన్ని మేలుకొల్పగలేటటువంటి ఏకైక బ్రహ్మాస్త్రం ప్రతి స్కూల్లో ఉన్న ఒక ఉపాధ్యాయుడు. అంతమంది ఉపాధ్యాయులను, కొన్ని వేల మంది ఉపాధ్యాయులను తన సహాయ శక్తుల ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి మన సిరికొండ లక్ష్మీనారాయణ సార్. ఎందుకు గుర్తించింది? రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు, అదే అంధులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు, ప్రమాదశాస్తు తల్లిదండ్రులు చనిపోయినటువంటి పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఏకైక డైరెక్టర్ మన సిరికొండ లక్ష్మీనారాయణ సార్. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలను వాళ్ళు గుర్తించినందుకు వాళ్లకు రామయ్య సంస్థ తరపున, రామయ్య పోలీస్ అకాడమీ తరపున, రామయ్య సివిల్స్ తరపున, మా పిల్లలందరి తరపున వాళ్లకు ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం సార్కు వాళ్ళు బిరుదిచ్చారు, ఇస్తున్నారు, మరి మనమేమి ఇవ్వగలుగుతాం? మళ్ళా వచ్చే సంవత్సరానికల్లా మీ ఉద్యోగాలను సార్కు బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి, సార్ గారికి మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, పెద్దలు, పూజనీయులైనటువంటి మన డైరెక్టర్ సార్ గారికి ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి అలాగే మా మిగతా సంఘ సభ్యులకి, నా మిత్రులు రమేష్ సార్కి, మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. తోటి నా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఈరోజు ఎందుకు ఇక్కడ అలా మీట్ అయ్యామో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు నేను గత 12 సంవత్సరాలుగా తెలుగు మెథడాలజీని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో నేను బోధిస్తున్నాను. ప్రసిద్ధమైన ఇన్స్టిట్యూట్లు అన్నింటిలో బోధించాను. కానీ నేను వ్యక్తిగతంగా ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను, ప్రతి డైరెక్టర్ కూడా ఫోన్ చేసి మీరు ఎన్ని రోజుల్లో మెథడాలజీ చెప్పేస్తారు, అన్ని రోజులు నేను ఇవ్వలేను, 3 రోజుల్లో చెప్పియండి, 3 గంటల్లో చెప్పియండి, 10 గంటల్లో చెప్పియండి అనే డైరెక్టర్లను విన్నాను. కానీ ఒక్క మాట కూడా మీ ఇష్టం, మీ క్లాసు, మిమ్మల్ని విడిచిపెట్టేసాం, పిల్లల నుంచి నెగిటివ్ రాకుండా చూసుకోండి అంతే అన్న డైరెక్టర్ని నేను చూసిన ఏకైక డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ. ఇది ఆర్ట్ఫుల్ అమ్మ. నేను చాలా డైరెక్టర్లు, నేను చాలా ఇన్స్టిట్యూట్లు కూడా విడిచిపెట్టడానికి కూడా కారణం అదే. పిల్లవాడికి న్యాయం జరగదండి. మీరు అనుకున్న ఈ గడ్డ ఆ గడ్డ, ఏ గడ్డలో నీరు కూడా ఉండదు. నువ్వు అనుకుంటావు ఏం ఉండవు సార్. నీకు ఆర్ట్ఫుల్గా 100% సబ్జెక్ట్ కావాలన్నా, నీకు మూల్యాంకనం జరగాలన్నా అది ఉన్నది కేవలం సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో, ఓన్లీ రామయ్య అండి. అతని యొక్క సారథ్యంలో అతన్ని ఎవరినైనా తీసుకొచ్చి మీకు పాఠ్యాంశ బోధన గావించగలరు. కాబట్టి 101 డైనమిక్ హీరో అతనే. ఎందుకంటే నేను కల్లారా చూశాను. మరొక ముఖ్యం, ఇవేమీ నేనేమో అతన్ని ఎత్తడానికి కాదు, ఆర్ట్ఫుల్గా చెప్తున్న విషయం మరొకటి ఏంటంటే, ఎవరైనా పేపర్ని యాక్చువల్గా ఫ్యాకల్టీ తయారు చేస్తారు. కానీ ఆ తయారు చేసినటువంటి పేపర్ కూడా ప్రామాణికత ఉందా లేదా అని పక్కాగా దగ్గరుండి చూసుకున్న డైరెక్టర్ నేను కల్లారా చూశాను. నేను ఆన్లైన్ ఆఫీస్లో క్లాస్ చెప్తుంటే అతను, నేను నా క్లాస్ అయిపోయింది వెళ్ళిపోయింది, మళ్ళీ రిటర్న్ వస్తే మళ్ళీ ఆ టైం కూడా సార్ అక్కడ భోజనం చేయకుండా అక్కడ ఉన్నారంటే అతను ఎంత పరిశ్రమిస్తున్నారన్న విషయం నా కళ్ళలో నీరు కూడా తిరిగాయి. ఆ విషయం చూసి, ఆ విషయమే అతను పడిన ఆ శ్రమ, దానికి మా సహాయ సహకారాలు, మీరు పడుతున్న కష్టమే మన రామయ్య సంస్థను మొన్న స్టేట్ నెంబర్ 1గా నిలబెట్టిందండి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే లీడర్ సరిగ్గా ఉంటే అది పక్కాగా సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపులే మన సార్ అండి. ఓకేనా? అగైన్ ఐ విల్ ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ ఆల్ స్టూడెంట్స్. మరి మరొకసారి మన డైరెక్టర్ సార్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు రామయ్య ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ శ్రీ లక్ష్మీనారాయణ సారు వారి యొక్క జన్మదిన సందర్భంగా, అదేవిధంగా ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా నుంచి బహుమతిని ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు, వారి యొక్క అనుభవాలు, వారు ఇంతటి విశాలమైనటువంటి అశోకుడు కనుక విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నట్టు ఈ యొక్క రామయ్య ఇన్స్టిట్యూషన్ స్థాపించుకున్నటువంటి ఈ సామ్రాజ్యానికి గల కారణాలు ఏంటిది, మరియు వారు కూడా ఈ యొక్క సందర్భాన్ని బట్టి మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన విద్యార్థులందరికీ వేదికలు అలంకరించిన రామయ్య సంస్థను ఇక్కడ దాకా ఇంత డెవలప్ చేసిన మా లెజెండ్ ఫ్యాకల్టీ రమేష్ సార్ గారికి, రామయ్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ అండ్ సివిల్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రమేష్ గారికి, అత్యద్భుతంగా తెలుగు మెథడ్ సత్యనారాయణ గారు 12 years నుంచి రామయ్య సంస్థకు నిర్విరామంగా సేవలు చేస్తున్న మా లెజెండ్ తెలుగు మెథడ్ సత్యనారాయణ సార్ గారికి, ఇప్పటిదాకా స్పీచ్ ఇచ్చిపోయిన జువాలజీ స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ గురుకులకు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ హరినాథ్ సార్ గారికి. సో ఇక్కడ అటెండ్ అంటే దాదాపు ఇలాంటి క్లాసులు దాదాపు ఒక 25 క్లాస్ రూములు నడుస్తున్నాయి, మీ అందరికీ తెలిసిందే. సో ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క రామయ్య ఫ్యాకల్టీకి September 19th 12th దాటగానే మెసేజ్లు స్టార్ట్ అయినాయి. కుప్పలు వాట్సాప్లు మెసేజ్లు, కుప్పలు ఇమేజ్లు, బర్త్డే విషెస్, అవన్నీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో సారీ అందరికీ, ఎందుకంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి, దాదాపు ఒక 1000 గ్రూపులు నా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, 1000 మంది పర్సనల్గా మెసేజ్ పెట్టారు, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. సో ముఖ్యంగా ఈరోజు నన్ను
నన్ను రామయ్య సంస్థ ఈ అవార్డుకు ఎన్నుకున్నందుకు ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ చేంజ్ ఫర్ ఇండియా సభ్యులకు, సో ముఖ్యంగా లాస్ట్ 1 మంత్ నుంచి సార్ మీకు ఈ అవార్డు ఇవ్వాలి, మీరు ఎప్పుడు టైం ఇస్తారంటే నాకు వీలుగాక యాక్చువల్గా కొత్తపేట, ఎక్కడ సార్ అది, కొత్తపేట బాబు జగజా భవన్లో రమ్మని పిలిచారు. సో అప్పుడు నాకు వీలు కాలేదు. సో ఆ అవార్డు లాస్ట్ వీక్ కూడా ఒకసారి మళ్ళీ హుసేన్ గారు ఈ అవార్డు ఇవ్వాలి సార్ మీకు అంటే, సో ఈ అవార్డు ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వీలవుద్దంటే నాకు నెక్స్ట్ వీక్ వీలవుద్దంటే సార్ అన్నారు మంగళవారం ఓకేనా అంటే మంగళవారం నా బర్త్డే కూడా ఓకే అని చెప్పాను. సో రండి, అది ఆ అవార్డు మా ప్రియమైన విద్యార్థుల ముందు తీసుకుంటే నాకు గర్వకారణంగా ఉంటుందని నేను, సో వాళ్ళందరూ నన్ను అక్కడికి రమ్మంటే వాళ్ళందరూ ఇక్కడికి నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కళ్ళకు పేరున ఇక్కడ ఉన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది దాదాపు మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూడండి, హుస్సేన్ గారు చూస్తే అట్లా ఉన్నాడు కానీ చాలామందికి సమాజ సేవ కోసము, సమాజ సర్వీస్ కోసము ఎంతోమందికి అవార్డు అంటే మామూలుగా ఐఐటి జేఈ నీట్ ర్యాంకర్స్కి కానీ సమాజంలో సేవ చేసే వాళ్ళకి కానీ దాదాపు ఒక ఎంత వేల మందికి వీళ్ళు సమాజ సేవ అవార్డ్స్ ఇచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ఇస్తున్నందుకు నిజంగా హుస్సేన్ గారికి వాళ్ళ ప్రతినిధి బృందాన్ని అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు సార్. సో ఈ అవార్డు నన్ను గుర్తించినందుకు మీ అందరికీ తెలిసిందే, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం మన జీవిత చరిత్ర అనేది. సార్ ఇప్పుడు చెప్పినా కూడా దాదాపు ఒక 1 అవర్ పడుతుంది, మీకు అంత టైం కూడా లేదు, 2 నిమిషాలు మాట్లాడతాను. సో నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, మీ అందరికీ తెలిసిందే. సో సూర్యాపేట డిస్టిక్, నేడిజల్ల మండలం, విలేజ్ కల్లూరు. సో ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని నేను. ఎంఎస్సి బిఈడి మీ అందరికీ తెలిసిందే, మన పేరెంట్స్ ఎట్లా ఇంటికాడ పేరెంట్స్ ఎట్లా ఉంటారు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిస్తానికి దాదాపు ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివినట్టు ఫీల్ అవుతుంటారు. సో అటువంటి పేదరికం నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి ఎంఎస్సి బిఈడి ఉస్మాన్ యూనివర్సిటీలో చేసి ఎంఎస్సి బిఈడి చేసుకునేటప్పుడే నేను హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. మార్నింగ్ ఈవినింగ్ హోమ్ ట్యూషన్లు చెప్పుకుంటూ దాదాపు ఒక 10-15 వేలు సంపాదించుకుంటూ ఆ టైంలోనే నేను ఇంటికి పేరెంట్స్కి నేను ఒక 10,000 ఇంటికి పంపించగలిగాను. ఎంఎస్సి బిఈడి దాదాపు ఒక 20 సంవత్సరాల కింద హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ. సో నాలాగా చాలామంది పేద విద్యార్థులు చదువుకోవటానికి ఇన్కమ్ సరిపోక చదువుకోలేకపోతున్నారన్న ఉద్దేశంతో ఫస్ట్ రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలిసిందే రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అంటే నేను ఎట్లయితే ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్ చెప్పేవాన్నో అట్లా బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఎంబీఏ కంప్లీట్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా పేదరికం నుంచి వస్తారు కాబట్టి వీళ్ళు చదువుకోవడానికి అమౌంట్ ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ఒక హోమ్ ట్యూషన్ చెప్తే వాళ్ళు కూడా ఇన్కమ్ చదువుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నాకు ఎట్లయితే ఎంఎస్సి బీఈడి చదువుకునేటప్పుడు నాకు ఇన్కమ్ అంటే నాకు ఖర్చులకు ఉపయోగపడి ఇంటికి పంపిస్తా ఒక 10,000 ఇంటికి పంపించగలిగాను. అట్లా చాలామంది విద్యార్థులు ఉన్నారన్న ఉద్దేశంతో నేను రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్థాపించాను 20 సంవత్సరాల కింద. దాదాపు నా దగ్గర ఒక 15,000 మంది ట్యూటర్స్, ఇంగ్లీష్ మీడియం ట్యూటర్స్ హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు ఉన్నారు. చదువుకుంటూ డిగ్రీ చదువుకుంటూ, బీటెక్ చదువుకుంటూ, ఎంబీఏ చదువుకుంటూ, ఎంఎస్సీ చేసుకుంటూ, బీఈడీ చేసుకుంటూ మినిమం ఒక 10,000, 15,000, 20,000 ఫుల్ టైం చేసేవాళ్ళు. హోమ్ ట్యూషన్ల మీదనే ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా నా దగ్గర 20 సంవత్సరాల కింద ఒక 15,000 మంది ట్యూటర్స్ హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు. సో రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అనేది నెంబర్ 1 సంస్థగా వెలుగొంది, మీ అందరికీ తెలిసింది. దాని తర్వాత రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ, పేద విద్యార్థులు హోమ్ ట్యూషన్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ అనేది పేద విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ ట్యూషన్స్ కానీ, డిగ్రీ ట్యూషన్స్ కానీ, బీటెక్ ట్యూషన్స్ కానీ, సో ఈ బీఈడీ ఎంట్రన్స్ కానీ, ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ కానీ, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కానీ ఇవన్నీ కూడా రామయ్య ఎడ్యుకేషన్ అవార్డు అంటే ఇన్స్టిట్యూట్కి ఇప్పుడు మెయిన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఆఫీస్కి వచ్చి రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీలో చదువుకొని సక్సెస్ సాధించి ఇప్పుడు ఉద్యోగస్తులుగా చేస్తున్న వారు 1000 మంది ఉన్నారు. రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా నెంబర్ 1 సంస్థగా వెలుగొందింది. సో తర్వాత మనకు సంబంధించిన వరకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఎప్పుడైతే ఎన్సీటీ రూల్స్ ప్రకారం ఆర్టీఆర్టీ కింద ప్రతి స్టేట్ టెట్ కండక్ట్ చేయాలన్నారో అప్పటి నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఇప్పటి వరకు దాదాపు ఒక 50,000 మందికి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ అండర్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ టెట్ డిఎస్సి గురుకుల టీచర్స్, మోడల్ స్కూల్ టీచర్స్ అండర్ ది రామయ్య పోలీస్ అకాడమీ నుంచి దాదాపు ఒక 5,000 మందికి ఎస్ఐ కానిస్టేబుల్స్ని అండర్ ది రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్స్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నిర్వహణంగా ఎడ్యుకేషన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో
ఇటువంటి లెజెండ్ ఫ్యాకల్టీని దాదాపు వందలాది మంది లెజెండ్ ఫ్యాకల్టీని పెట్టుకొని నిర్విరామంగా ప్రతి కోర్సులో కూడా నెంబర్ వన్ ర్యాంకులు సాధిస్తున్నామంటే ఇక్కడ కూర్చున్న లెజెండ్ ఫ్యాకల్టీయే కారణం. సో ఇంత చేస్తున్నా కూడా సాటిస్ఫాక్షన్ నాకు దేంట్లో ఉంటుందంటే, సో నేను ఒక 10 సంవత్సరాల కింద అందులకు ప్రతి అంధ విద్యార్థికి ఇండియాలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా గ్రూప్స్కు ప్రిపేర్ కావాలన్నా, టీచరింగ్ టెట్కు ప్రిపేర్ కావాలన్నా, సీటెట్కు ప్రిపేర్ కావాలన్నా, డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా, గురుకులకు ప్రిపేర్ కావాలన్నా కూడా ప్రతి అంధ విద్యార్థికి ఫ్రీ కోచింగ్ ఇస్తానని నేను ఒక 10 సంవత్సరాల కిందనే అనౌన్స్ చేశాను. సో ఆ 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా దాదాపు ఒక 1000 మంది నా దగ్గర ఇప్పుడు ఫ్రీ కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. సో టీచర్ జాబ్స్ పరంగా కానీ, గ్రూప్స్ పరంగా కానీ 1000 మంది అంధ విద్యార్థులు ఇప్పుడు ఆన్లైన్ వచ్చినాక మీకు అవపడట్లేదు ఇక్కడ క్లాసులలో. వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ కూడా వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ ఇక్కడ మెట్లు ఎక్కలేరు, ఇవంతా ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళ హాస్టల్లో రీసెంట్గా సీటెట్లో 125 మార్కులు 122 మార్కులు వాళ్ళు వచ్చి నన్ను కలిసి సంతోషంగా చెప్తుంటే రియల్లీ హ్యాపీగా ఫీల్ అయినా. రీసెంట్గా మీరు చూశారు ఒక హాస్టల్లో 11 మంది అంధ విద్యార్థులు డిఎస్సి కోచింగ్ తీసుకుంటే లాస్ట్ డిఎస్సిలో 11 మందికి 11 మంది జాబ్ సాధించారు. అది నిజంగా రియల్లీ హ్యాపీ అనిపిస్తుంది. సో విద్య అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పది నాకు తెలిసినంత వరకు అయితే. అన్నదానం అంటే ఒక మధ్యాహ్నం పూట పెడతారు, మళ్ళీ సాయంత్రం కల్లా ఇంకోసారి అన్నదానం చేస్తే వేరే అన్నదానం ఉంటుంది. అదే వస్త్రదానం చేస్తే ఒకసారి అయిపోతుంది, భూదానం చేస్తే ఒకసారి అయిపోతుంది. అదే విద్యాదానం చేస్తే లక్షల మంది సమాజానికి ఉపయోగపడద్దనే ఉద్దేశంతో నేను రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ నెలకొల్పాను. ఈ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ విద్యాపరంగా చూసుకుంటే ఒక టీచర్ అయితే దాదాపు ఒక 40-50 వేల మందిని, నాది క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడి కాబట్టి నేను కూడా టీచర్ని కావాలని ఫస్ట్ అనుకున్నా. ఫస్ట్ నేను హోమ్ ట్యూషన్ చెప్పిన కాంచి నాకు అప్పుడు అనిపించింది ఎంతమంది విద్యార్థులు పేదరికంతో హైదరాబాద్ వచ్చి అంటే అమౌంట్ లేక డిగ్రీ బీటెక్లు ఎంఎస్సీలు చేయలేకపోతున్నారు అనే ఉద్దేశంతో నేను ఇట్లా కాంపిటేటివ్ రంగంలోకి వచ్చాను. కానీ నేను కూడా ఇంతవరకు డిఎస్సి నేను ఏ గురుకుల ఏది రాయలేదు. బట్ నేను కూడా ఒక టీచర్ని అయితే ఒక 40-50 వేల మంది స్టూడెంట్స్కి మాత్రమే ఉపయోగపడేవాన్నేమో. బట్ 1,00,000 మంది టీచర్లను తయారు చేస్తే లక్షల సమాజానికి ఉపయోగపడదనే ఉద్దేశంతో ఈ రామయ్య సంస్థని వెలుకొల్పాను. సో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రేపొద్దున నేను రామయ్య సంస్థ వల్ల నా దగ్గరనే ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఫ్యాకల్టీ 200 మంది పనిచేస్తున్నారు. మినిమం 200 మెంబర్స్ పనిచేస్తున్నారు రామయ్య. వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీస్, దిల్సుఖ్ నగర్ సగం రామయ్య సంస్థ వల్ల బాగుపడుతుంది. ఇప్పుడు ఈవెన్ హాస్టల్స్ 100 హాస్టల్స్లు కానీ, వాళ్ళ దాంట్లో పనిచేసే పని వాళ్ళు కానీ, సో టీ స్టాల్ కానీ, కర్రీ పాయింట్స్ కానీ, సో ఎనీథింగ్ హోటల్స్ కానీ ఏదైనా కూడా దాదాపు ఇక్కడ ఉన్న దాదాపు 1 year 2 years నుంచి ఎప్పుడు కోచింగ్ స్టార్ట్ చేసినా కూడా ఏ హాస్టల్కి పోయినా కూడా 90% స్టూడెంట్స్ రామయ్య సంస్థ స్టూడెంట్స్ ఉంటారంటే హాస్టల్ వాళ్ళు కూడా ఒకసారి పిలిచి ఘనంగా సన్మానించారు నన్ను. సో ఎందుకంటే మీ కోచింగ్ సెంటర్ లేకపోతే హాస్టల్స్ లేవు సార్ ఇక్కడ. సో ఇక్కడ మనకొక హాస్టల్ సొంతంగా ఉన్నా కూడా 1000 మంది వేరు హాస్టల్స్లో ఉంటున్నారు. సో రామయ్య సంస్థ ద్వారా నాకొక్కనికే లాభం కాదు, ఇది ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఇప్పుడు మనది RCCC ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది RCCC మీన్స్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. సో ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, దాని కింద ఒక 200 మందికి ఎవ్రీ మంత్ శాలరీస్ ఇస్తున్నాం. సో దాంతోపాటు ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. ఎడ్యుకేషన్ అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదనేది నేను నిర్ణయించుకొని 1000 మందికి సమాజానికి ఉపయోగపడాలని రామయ్య సంస్థని నేను నెలకొల్పాను. సో సైంటిఫిక్గా చూస్తే సైంటిఫిక్లో వరల్డ్లో ఫార్ములాస్ ఉంటాయి. అన్ని ఫార్ములా కన్నా ఏ ఫార్ములా గొప్పది? న్యూటన్ ఫార్ములానా? ఏం ఫార్ములా? E=mc²? నా దృష్టిలో E=F. తెలుసా E=F అంటే? ఎడ్యుకేషన్ ఫ్యూచర్. సో అటువంటి ఈక్వేషన్ని నేను గొప్పగా నమ్ముతాను. సో కాబట్టి విద్య అనేది 100% మనందరికీ ఫ్యూచర్లో ఇప్పుడు మా లెక్క మన ఫ్యాకల్టీ కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టుకొని సో ఎక్కడ ఉన్నా కూడా మీకోసం నిర్విరామంగా
ప్రోత్సహిస్తున్నారు. నిజంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. సో ఇంత గొప్ప అవకాశం అంటే ఈ అవార్డు నన్ను గుర్తించినందుకు నిజంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ మరీ ముఖ్యంగా హుస్సేన్ గారికి నాకు ధన్యవాదాలు. ఎందుకంటే హుస్సేన్ గారు నాకు దాదాపు ఈ ఇయర్ నుంచి అప్పుడప్పుడు వస్తుంటాడు. నేను వీళ్ళు అవార్డులు ఇస్తారని కూడా నాకు తెలియదు. ఇట్లా ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలకు మెటీరియల్ కావాలి సార్, అక్కడ వేరే డిస్టిక్లో ఇవ్వాలి, ఇట్లా గురుకుల వాళ్ళకు మెటీరియల్స్ కావాలి అని అడుగుతున్నాడు. కానీ అవార్డు ఇస్తారని కూడా నాకు తెలియదు. అసలు వేరు వాళ్ళకి అవార్డు ఇస్తారని ఇట్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ ఫౌండర్ హుస్సేన్ అని అంటే, సో ఈ రీసెంట్గా లాస్ట్ మంత్ నుంచి సార్ మీకు అవార్డు వచ్చిందంటే మీరు అవార్డ్స్ ఇస్తారా అని నేను అప్పుడు నాకు వాట్సాప్ పంపించాడు, ఇంతమందికి ఇచ్చాము ఇదంటే. అప్పుడు వీలు పడలేదు, ఇప్పుడు మా స్టూడెంట్స్ ముందు ఇవ్వండి అని నేను విన్నవించాను. నిజంగా వాళ్ళందరికీ నేను నిజంగా మళ్ళీ ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఒకటే గుర్తుంచుకోండి, లైఫ్లో పరిపూర్ణ వ్యక్తి కావాలంటే లైఫ్లో మీ అమ్మా నాన్నలతోని, ఎందుకంటే ఇంత హైదరాబాద్ పంపించి 6 నెలలు 4 నెలలు కోచింగు పంపిస్తున్నారు, వాళ్ళ కళల్ని మీరు సహకారం చేయాలి. సో వాళ్ళు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఊరు వాళ్ళు కానీ అరే భలే కొడుకును కన్నావరా, భలే బిడ్డను కన్నావరా అనేటట్టు మీరు తెచ్చుకోవాలి ఫ్యూచర్లో. అది సాధిస్తే 100% పరిపూర్ణ వ్యక్తిని అవుతారు. సో లాస్ట్కు మీరు చదువుకున్న స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళగలిగితే మీరు నిజంగా పరిపూర్ణమైన వ్యక్తిగా వెళ్ళగలుగుతారు. దాంతోపాటు లాస్ట్ సమాజానికి మీరు సేవ, ఆటోమేటిక్గా మీరు టీచర్ అయితే 100% 50% సమాజానికి సేవ చేసినట్టే. ఎడ్యుకేషన్ అంటే ఏదో 100% మార్క్స్ 90% మార్క్స్ వస్తేనే విద్య వచ్చినట్టు కాదు. పరిపూర్ణమైన వ్యక్తి కావాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ మీరు పేరెంట్స్ దగ్గర గ్రేట్గా మీ ఊరు వాళ్ళు కానీ మీ సంబంధించిన రిలేటివ్స్ కానీ అరే భలే కొడుకును కన్నావు, భలే బిడ్డను కన్నావు అనేటట్టు మీరు అనిపించుకోవాలి. సో మీ స్కూల్కి వెళ్ళి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్తే ఆ ఆనందం వేరే ఉంటుంది. సో మీరు కూడా మన ఫ్యాకల్టీ లెక్క మా లెక్క అంతో ఇంతో మాకు తోచిన విధంగా మేము ఎట్లయితే సహాయం చేస్తున్నామో మీరు సహాయం చేస్తుంటే మీరు ముఖం తెలియకున్నా కూడా మీరు రామయ్య స్టూడెంట్ అని మీరు పక్కన వాళ్ళంటే అది నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో అది సాధించాలని కోరుకుంటున్నాను. సో మళ్ళొక్కసారి మీరు నాకు బర్త్డే జన్మదినం తెలిపిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి వారు ఈ సంస్థను స్థాపించడానికి గల కారణం ఏంటిది, దాంతోపాటు విద్యార్థులు కూడా ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక చిన్న క్వశ్చను, బుద్ధును అసలు పేరేంటిది? గౌతమ్ బుద్ధుని పేరు అసలు పేరు సిద్ధార్థుడేనా? కరెక్టేనా? అంటే బుద్ధుడు ఎప్పుడయ్యాడు అంటే జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత ఆయన ఇంటిని వదిలేసిన తర్వాత వారి యొక్క తల్లిదండ్రుల పేరు, బుద్ధుని యొక్క తల్లిదండ్రుల పేరేంటిది? యశోధర శుద్ధోధనుడికి జన్మించినటువంటి పుత్రుడే మనం గౌతమ బుద్ధుడు అని చెప్పుకుంటున్నాం. అంటే ఆయనే 29 ఏట తన కుటుంబాన్ని వదిలేసి 5 అష్టాంగ మార్గాలు, అష్టప్రధానులు, మన శివాజీ కాలంలో ఉన్నది అష్టప్రధానులు, అష్టాంగ మార్గాలు మన బుద్ధుని కాలంలో ఉంటుంది. నేను కూడా MA హిస్టరీ గోల్డ్ మెడలిస్టు అండ్ కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ గురించి కూడా నాకు కూడా అవగాహన ఉన్నది. అండ్ బీడీ కాలేజీ MA ఫిలాసఫీ అండ్ ప్రిన్సిపాల్గా కూడా పనిచేశాను. ఇందులో కూడా నా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, రేణుక, రాధిక. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ తీసిన కూడా నా స్టూడెంటే వీడు. రెండవది ఇక్కడ కూడా మైక్లో పట్టుకుంది కూడా మన స్టూడెంట్సే. రామయ్య ఇన్స్టిట్యూషన్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే నా స్టూడెంట్స్ నా సర్వీస్లో నేను దాదాపు 10 ఇయర్స్ నేను బీడీ కాలేజీలో వర్క్ చేశాను. ఆ బీడీ కాలేజీలో వర్క్ చేసిన ప్రతి స్టూడెంట్ని కూడా నేను ఈరోజు రామయ్య ఇన్స్టిట్యూషన్కి పంపిస్తున్నాను. రామయ్య ఇన్స్టిట్యూషన్కి పంపించే క్రమంలో సార్ కూడా నాకు ఈ మధ్యకాలంలోనే దాదాపు ఒక 500 మందికి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏపీ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని బుక్స్ కూడా నాకు దాదాపు 10 బుక్స్, దాదాపు ఒక 250 మందికి బుక్స్ కూడా సారే కొరియర్ చేసి పంపించాడు సార్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాడు సార్. అంటే మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళైతే
ఎవరైతే ఇంటి దగ్గర ఉండి హోమ్ చేసుకుంటూ అక్కడనే ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ అక్కడనే చదువుకునేటువంటి లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లివింగ్, లెర్నింగ్ బై ఎక్స్పీరియన్స్, ఎవరైతే పనిచేస్తూ నేర్చుకుంటారో, ఎవరైతే పనిచేసి స్వతహాగా వాళ్ళ యొక్క కష్టార్థంతో ఉండేవారికి వాళ్ళే స్వయంగా వారికి దగ్గరికి పంపించినందుకుగా, దాంతోపాటు వేలాది మంది కొంతమందికి నా తరపు నుంచి కూడా ఎవరైనా కావాలంటే కూడా దాదాపు కూడా ఫీజు విషయంలో కూడా ఎవరైనా ఉంటే కూడా సార్ కన్సిడర్ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో వీరితో పాటు ఈ యొక్క అవార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి మీ అందరం కూడా, అంటే మీకు ఇంత ముందుకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ బుద్ధుడు ఆ విధంగా మారడానికి గల కారణం ఏందని చెప్పానంటే, అదేవిధంగా సారు కూడా ఏదో విషయంలో ఒక జ్ఞానోదయం, అంటే ఆయనకు కూడా ఒక ఆలోచన కలిగింది. ఒక టీచర్ అయితే ఒక 100 మంది విద్యార్థులను ఒక వెలుగు నింపగలుగుతాడు ఒక టీచర్. అదే ఒక డాక్టర్ అయితే ఒక పేషెంట్కు మాత్రమే సర్వీస్ అందిస్తాడు. ఒక లాయరు ఒక క్లయింట్కు సర్వీసెస్ అందించగలుగుతాడు. ఒక కుమ్మరి పనివారు కుండ యొక్క నేచర్ తెలిసిన వాడైతేనే కుండ తయారు చేయగలడు. ఒక కార్పెంటరు ఒక కర్ర స్వభావం తెలిస్తే అతడు ఈరోజు మనకు ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయలేడు. కానీ ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా వేలాది మంది ఉపాధ్యాయులు, దాంతోపాటు వివిధ జిల్లాల నుంచేటి, వివిధ మండలాల నుంచేటి, వివిధ గ్రామాల నుంచేటి ఇక్కడికి వచ్చి ఒక్కొక్క మీరు రేపు ఉపాధ్యాయుడైతే మీ ఇంటికే కాదు వెలుగు, మీ ఉన్నటువంటి మీ గ్రామమే కాదు, మీ ఉన్నటువంటి కొన్ని వేల మందికి కూడా మీరు వెలుగు నింపాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు అవార్డు కార్యక్రమం అనేది మరియు లంచ్ టైం కూడా అవుతుంది కాబట్టి అవార్డు అనేది ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. ఓకే, అందరికీ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ మళ్ళీ థ్యాంక్ యూ గివ్ మీ ఆపర్చునిటీ. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఒక ఇద్దరు లేటుగా వచ్చిర్రు మేడం. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ప్రెసిడెంట్ కాటపోగు సుబ్బమ్మ గారు మరియు అదేవిధంగా మన కుక్కట్పల్లి నుంచి వాళ్ళిద్దరు కూడా ఉండడం జరిగింది. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా విద్యార్థుల నుంచి కూడా ఒకరిద్దరు వచ్చి ఒక్క నిమిషం, ఒక 30 సెకండ్లు లేదా ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా. ఎందుకంటే మేమే మాట్లాడుకొని పోతే వీళ్ళు ఏదో మాట్లాడుకొని అనుకుంటే మీరు కూడా ఒకరు వచ్చి జనరల్గా మీకు సంతోషం అయింది. జనరల్గా ఈ అవార్డు తీసుకోవడం రామోజీ ఇన్స్టిట్యూషన్లో మాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఒక విషయం చెప్పేసి వెళ్ళడానికి ఒకరిద్దరు రండి. శ్రీనివాసు నాగర్ కర్నూలు నుంచి రావడం జరిగింది. మరి ఇక్కడనే మీ దగ్గరనే కోచింగ్ తీసుకుంటున్నాడు. ఒక నిమిషం మాట్లాడుతాం. ఇక్కడ ఉన్న మన హ్యూమన్ రైట్స్ సొసైటీ వాళ్ళు, అలాగే మన రామయ్య ఫ్యాకల్టీ మరియు ముఖ్యంగా మన రామయ్య వ్యవస్థాపకులు శ్రీకొండ లక్ష్మీనారాయణ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసిన, యాక్చువల్లీ నేను వేరే ఇన్స్టిట్యూట్స్, అంటే ఇన్స్టిట్యూట్స్ నేమ్ ఎందుకులే, కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా అక్కడ ఒకటి ఏది విద్య, ఫీజు, ఇవి రెండే ఉంటాయి. విద్య ఇస్తారు, మన ఫీజు తగ్గట్టు విద్య ఇస్తారు, కానీ ఒక సర్వీస్ అనేది నాకు ఇక్కడ బాగా నచ్చింది. సో నేను వచ్చిన ప్రాంతం వారికి కూడా ఈ ఇక్కడ ఉన్న సర్వీసు, ఇక్కడ ఉన్న విద్య, ఇక్కడ ఉన్న విషయాలు నా వలన ఒక 10 మందికైనా తెలపగలుగుతాను ఇక్కడ. సో ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే ఫీజు ఇంకొకటి రీఫండ్ ఉండదు. ఫీజు కొన్ని ఇన్స్టిట్యూట్లో రీఫండ్ ఉండదు. నేను చెప్పదలుచుకున్న విషయం అంటే కొందరికి నచ్చకపోవచ్చు, కొన్ని ఇన్స్టిట్యూట్లో ఎట్లా ఉంటుంది అంటే రీఫండ్ ఉండదు. మన ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, వేరే అదర్ ఎక్సెట్రా ఇష్యూస్ వచ్చినా ఫీజు రీఫండ్ ఉండదు. సో ఇక్కడ అలా కాకుండా ఫీజులో కన్సల్టేషన్ ఇస్తారు. మన ఒక ముఖ్యంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ రామయ్య ఇన్స్టిట్యూట్ చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశం చాలా ఇన్స్టిట్యూట్లో ఉండదు. సో నాకు కూడా ఇక్కడ కొంచెం కన్సల్ట్ ఇచ్చిందంటే సో రిక్వెస్ట్ చేసి కొంచెం ఫీజు తగ్గించారు. సో ఈ విషయానికి నేను మన సిరికొండ లక్ష్మీనారాయణ సార్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ బర్త్డే, హ్యాపీ బర్త్డే సార్. ఇంకోటి సో థ్యాంక్ యూ. ఖుర్షిద్ అహ్మద్ వికారాబాద్ జిల్లా నుంచి మనకు ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి రావడం జరిగింది. ఒక్క నిమిషం మాట్లాడతాం. సభను అలంకరించిన పెద్దలకు మరియు విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. అయితే సార్ బర్త్డే అని నాకు ఈరోజు వాట్సాప్లో తెలిసింది, లేకపోతే ఇంకా పెద్ద స్పీచ్ రాసేవాడిని. అందుకని ఏదో అక్కడ కూర్చొని 4 లైన్లు రాసి చెప్తున్నాను. పోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
ఇలాంటి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి మరియు మీరు ఇలాంటి ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నేను 2016లో కూడా టెట్ కోచింగ్ మీ దగ్గర జాయిన్ అయ్యాను సార్. కానీ అప్పుడు ఒక 1 month క్లాసెస్ విని వెళ్ళిపోయాను. అప్పుడు నేను చూశాను సార్, మీరు పూర్ స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ చేస్తారు సార్. యాక్చువల్లీ అక్కడ ఏపీలో చాలామంది అక్కడ వెళ్తారు, అక్కడ ఏదో బాగుందని వెళ్తారు, కానీ అక్కడ ఫిక్స్ రేట్ ఉంటుంది సార్. నేను ఫిక్స్ రేట్ ఒకటే ఉంటుంది. కానీ మన దగ్గర రామయ్యలో సార్ మన బాధ విని, నేను పూర్ స్టూడెంట్ ఉన్నాను, నాకు ఇట్లాంటి బాధ ఉంది, నాకు పేరెంట్స్ లేరు అని అంటే సార్ 50% కాదు ఇంకా ఎక్కువ కూడా కన్సెషన్ ఇచ్చి ఆ విద్యార్థులను ఫ్రీగా చదివిపించింది నేను చూశాను సార్, నేను కళ్ళారా. ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు సెకండ్ టైం కోచింగ్ వచ్చాను సార్. ఇప్పటికి కూడా నేను ఇట్లా సార్ కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాను అంటే ఇప్పటికి కూడా నాకు 50% కన్సెషన్ ఇచ్చారు సార్. నేను ఈ మాట చెప్తున్నాను, మీరు అందరు కన్సెషన్ అడగకూడదు, ఓన్లీ ఫర్ పూర్ స్టూడెంట్స్. ఎవరైతే ఈ విధంగా సపోర్ట్ లేని వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఆ విధంగా వారు సార్ హెల్ప్ చేస్తున్నారు. దానికి మనం అందరం చాలా అప్రిషియేట్ చేయాలి సార్కి. మరియు నేను యాక్చువల్లీ రామాయ ఇన్స్టిట్యూట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. అయితే నేను ఒక ఏపీది బుక్ మెటీరియల్ కొన్నాను లాస్ట్ టైం 2017 డిఎస్సిలో. అప్పుడు ఆ బుక్లో ఎవరైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పమని ఒకసారి స్టేటస్ పెట్టాడు. అయితే నేను ఒక 30 పేజీలు తప్పు ఉన్నాయని నేను 30 పేజెస్ నంబర్స్ పంపాను ఆయనకు. అయితే ఆయన ఏమన్నాడంటే, బుక్ మొత్తం నువ్వు రిఫర్ చేసి దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే నాకు చెప్పగలుగుతావా అంటే, లేదు సార్ ఇది రీసెంట్లీ 1 month జరిగినది. అయితే లేదు సార్ నేను రామాయ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ జాయిన్ అవుతున్నాను సార్ అని చెప్తే, సారీ రామాయ ఇన్స్టిట్యూట్లో నేను ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తున్నాను సార్ అంటే, ఆయన ఒక మాట అన్నాడు, నీది ఏ డిస్ట్రిక్ట్ అంటే వికారాబాద్ డిస్ట్రిక్ట్ అంటే రామాయ ఇన్స్టిట్యూట్లో పోయి జాయిన్ గా అని చెప్పిండు. అంటే అంత అక్కడ కూడా రామాయ ఇన్స్టిట్యూట్ యొక్క పవర్ వాళ్ళకు కూడా తెలుసు. మనం అందరం అక్కడ పోకుండా ఇక్కడే ఉండి రామాయ ఇన్స్టిట్యూట్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మన తోడ్పాటు కూడా తప్పకుండా అందించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు సార్ పేరు లక్ష్మీనారాయణ ఎంత పవర్ఫుల్లో రామయ్య కూడా అంతే పవర్ఫుల్ అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పాడు. ఏదైనా ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థి ఉన్నంత శిఖరాలు ఎదిగితేనే ఆ యొక్క ఉత్సాహం ఆనందం అనేది ఉంటుంది. ఉపాధ్యాయుడు కూడా కోరుకునేది, మీరు కూడా ఎంతో కష్టపడి టీచర్ ట్రైనింగ్ చేసి ఇక్కడ దాకా ఎంతో ఖర్చు పెట్టుకొని రావడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ విద్యార్థులే, అందరూ విద్యార్థుల నుంచే ముందుకు వెళ్తారు. సో నెక్స్ట్ ఇంకెవరైనా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో ఐమ్ గెటింగ్ చిన్న భయం వేస్తుంది సార్, ఎంత పెద్దవాళ్ళు. ఓకే, అంటే అందరూ ఆల్ దే హ్యావ్ స్పోక్. సార్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 5 to 10 minutes సార్. 5 minutes. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇంతమంది మధ్యలో, ఇంత పెద్దవాళ్ళ మధ్యలో మాట్లాడడానికి అవకాశం రావడం నిజంగా ఐ ఫీల్ వెరీ లక్కీ. మాట్లాడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో యాక్చువల్లీ నేను అనుకుంటున్నా వీళ్ళు వచ్చారు. సో సార్ బర్త్డే అని తెలుసు అందరికీ, ఈరోజు మనం చూస్తున్నాము. ఇట్స్ అ గ్రేట్ ఆస్పీషియస్ డే, చాలా వాల్యుబుల్ డే మనకి. మనం ఎంతోమందిని చూస్తాము గొప్ప వాళ్ళ బర్త్డేస్, బట్ మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ బర్త్డే, మనకి ఇంత సర్వీస్ ఇస్తున్నటువంటి పర్సన్ బర్త్డే అనేసరికి కొంచెం హ్యాపీగా అనిపించింది చాలా. సో అదే రోజు క్లాస్ నడుస్తుంటే వీళ్ళు వచ్చి ఒకటి పెడుతున్నారు, ఇది ఏంటా అని చూస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్. సో ఐ హ్యావ్ అబ్జర్వ్ దీస్ లైన్స్, social justice, social service for change of India. So I felt very happy ఏంటంటే right person, they have chosen a very right person for this. Exactly. సో ఏంటంటే కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకున్నారు. వాట్ సార్ ఈస్ గివింగ్, ఇట్స్ ఏ 100% సర్వీస్, ఇట్స్ ఎ సోషల్ సర్వీస్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ఇన్స్టిట్యూషన్, ఒక ఏదో ఇన్స్టిట్యూషన్ పెట్టి నడిపించాలని కాకుండా, సో ఒక పరిపూర్ణమైనటువంటి విద్యని కంప్లీట్గా స్టేట్ మొత్తం ఇంప్లిమెంటేషన్ చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి, ఎబిలిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ రామయ్య అనడంలో ఐఎమ్ సేయింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఏం చూసానంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ అంటే, సో యాక్చువల్లీ మనందరికి తెలుసు ఏంటి, మానవ హక్కుల దినోత్సవం ఇప్పుడు కాదు కదా, December 10 కదా అనుకున్నాను నేను.
అవును కదా అందరు అనుకుంటారు. సో December 10th కదా అంటే ఆ రోజు జరపాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటి, జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు ఉంది, మళ్ళీ October 12th ఉంది. సో December 10th అంతర్జాతీయ హక్కుల దినోత్సవం, October 12కి ఏంటి మన జాతీయ మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం. బట్ ఆ రెండింటికన్నా ముందే వచ్చినటువంటి గొప్ప పండగ ఏంటి, September 20 అంటే విద్యా హక్కు దినోత్సవం అనుకోండి. సో విద్యా పరిరక్షణ దినోత్సవం అనుకోవచ్చు. అవునా, అంటే మనకి మన తెలుగు వాళ్ళ నుండి ఇదొక గొప్ప పండుగ మనకి. బికాజ్ మనం అప్పుడు 1948 December 10కి లేము, వెన్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దట్ రూల్. అండ్ 1993 October 12కి జాతీయ మానవ హక్కుల పరిరక్షణ దినం. ఈ రెండు ఎందుకు వచ్చాయి తెలుసా, జస్ట్ ఒక 2 lines చెప్తాను. ఈ రెండు ఎస్టాబ్లిష్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ ఈక్వల్. సో అందరికీ హక్కు, సమానత్వపు హక్కు ఉంది, స్వేచ్ఛా హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. ఇంతకుముందు సార్ చెప్పారు, విజిక్ సారు, ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది, విద్యా హక్కు ఉంది. ఇవన్నీ విన్నాం మనం, ఇవన్నీ చదువుతున్నాం. బట్ నిజంగా ఇక్కడ వీఆర్ అబ్జర్వింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్. వాళ్ళ క్యాస్ట్ కావచ్చు, రీజనల్, ఎక్కడో ఆదిలాబాద్ నుంచి, ఈవెన్ గోండ్ జాతి నుంచి, డిఫరెంట్ ట్రైబల్స్ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక దే బిల్ట్ అప్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తున్నాం మనం. అంటే ఉన్న అందరికీ విద్యా హక్కు ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది, సో వాళ్ళకున్న భద్రతా హక్కు ఉంది, వివక్షతకు గురి కాకుండా చూడగలిగే బాధ్యత ప్రపంచానికి ఉంది, UNOకి ఉంది, మన జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ కూడా ఉంది. ఇది దాని మెయిన్ లక్ష్యాలు, అంటే వాటి సిగ్నిఫికెన్స్ అది. బట్ ఇక్కడ విషయానికి వస్తే నేనేమంటున్నా అంటే, అవన్నీ అంశాలు మనం చూసాము, మనం వింటున్నాము. బట్ యాజ్ పర్ ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్కి వస్తే, ఇక్కడికి వస్తే, ఇంతమందిలో మనం ఎవరో ఒక్కరము, వీఆర్ కమింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ వేరే విలేజ్, బట్ ఇన్ని భిన్న రకాల మధ్యలో జాతి వివక్షత, కుల వివక్షత, వర్ణ వివక్షత, ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈక్వల్ ఇంప్లిమెంటేషన్తో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ గొప్ప సారథి ఎవరంటే నిజంగా 100% ఎవరు, లక్ష్మీనారాయణ సార్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను మొన్న టీచర్స్ డే రోజు, రామాయణం అంటే అందరికీ తెలుసు, రాముడు నడిచిన బాట రామాయణం. అలాగే రామయ్య ఇన్స్టిట్యూషన్ అంటే భావితరాలకి అత్యద్భుతమైనటువంటి సంస్కర్తలను, సంఘాన్ని నడిపించే ఆద్యులని ప్రపంచానికి, దేశానికి, మన రాష్ట్రానికి, 2 రాష్ట్రాల్లో అందిస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్ అంటే రామయ్య. దానికి మన ఆద్యులు సారథి ఎవరు, సిరికొండ లక్ష్మీనారాయణ సార్ గారు అనడంలో సందేహం లేదు. అలాంటి సార్ ముందు నిల్చొని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్గా ఉంది. మీ అందరికీ చాలామంది కనిపిస్తుంటుంది, ఈ అవార్డు మనకే వచ్చినంత హ్యాపీగా ఉంది. సార్ ఒక మాట అన్నారు ఎంటర్ అవుతున్నప్పుడు, నా పిల్లల మధ్యలో ఇస్తే నాకు హ్యాపీ అన్నారు. దాట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు అస్. అవునా, అంటే మనమందరము ఇక్కడ ఈజ్ ఏ ఫాదర్, వీఆర్ ఆల్ చిల్డ్రన్ అని చెప్పి ఒక సింబాలిక్గా, అవునా, సో అలాగే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు సార్, ఇక్కడ ఐ డోంట్ నో మీ నేమ్స్, నాకు అందరికి తెలీదు, బట్ వీఆర్ హార్ట్ఫుల్లీ గివింగ్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ద గ్రేట్ హానరబుల్ పర్సన్స్ హూ ఆర్ టేకెన్ సీట్ హియర్. ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న వ్యక్తి చాలా రైట్ పర్సన్ అని ఎందుకు అంటున్నా అంటే, ఈ ఇస్తున్నటువంటి హానర్ అనేది మేమందరం అబ్జర్వ్ చేస్తున్నాము. సో వాట్ వీఆర్ అబ్జర్వింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ ఫ్యూచర్. అంటే మామూలుగా సినిమాలలో అవార్డులు వస్తాయి, మనం చూస్తుంటాము, సైమా అవార్డ్స్ అంటారు, ఆ అవార్డ్స్ అంటారు, ఇవంటారు, వి డోంట్ నో అంటే ఇందులో వస్తాయి ఆ సినిమా. మరి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎవరు లేరా, చాలా తక్కువ మందికి తెలుసు మనకి. ఎడ్యుకేషన్లో నోబెల్ అవార్డులు అంటారు, అవునా, ఏబెల్, మ్యాథ్స్లో కూడా అవార్డు ఉంటుంది, ఏబెల్ అవార్డు అని, ఇవన్నీ మనం వింటాం కానీ రియల్గా ఎక్కడ చూడము, తక్కువ, అవునా. బట్ ఈరోజు మనం ఇది చూడడం అనేది మనం రియల్గా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన, గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్యూచర్లో సార్ అన్నారు, సో మమ్మల్ని చూడండి గొప్ప ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు. సార్ అడుగు బాటల్లో నడిచే అనుచరులు వస్తున్నారు. సార్ని చూస్తూ, సార్ వెనుక అనుచరులను చూస్తూ, వీళ్ళందరినీ చూస్తూ మేము మోల్డ్ అవుతున్నాము. వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ అవర్ సెల్ఫ్, ఇన్నర్ బిల్ట్. సార్ మేము ఇన్ని రోజులు చదువుకున్న అకాడమిక్ క్వాలిఫికేషన్ అదంతా వేరు, బట్ సెల్ఫ్ బిల్ట్ అంటారు, అంతర్గత
సామర్థ్యాలు బిల్డ్ చేసుకుంటున్నాము. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కలిసి ఉండాలి, సో లైఫ్ని ఎలా లీడ్ చేయాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్, సో వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. చాలా రకాలుగా మేము గొప్ప వ్యక్తులుగా తయారవుతున్నాం సంఘంలో. సో అలా అంతమంది వ్యక్తులను తయారు చేస్తున్నటువంటి మా ఫ్యాకల్టీ చాలా గ్రేట్. అవునా? ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క లెజెండ్ అంటే ఒక్కొక్క వీరుడు, ఎంత చెప్పినా తక్కువే. అంతమంది గొప్ప వీరులను అందించినటువంటి మా సార్ ఇక బాహుబలి అనొచ్చు. సో ఇంతకు మించి నేను ఇంకా చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువే. అక్షయ పాత్ర అంటారు, ఎంత తీసినా వస్తూనే ఉంటుంది. సో రామయ్య గురించి కూడా సార్కి వందల మంది, వేల మంది ఎన్ని మెసేజ్లు పెట్టినా సో అవన్నీ ఇంకా 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 ముందు తరాల వాళ్ళు వస్తూ ఉంటారు. మేము వెళ్తాము, మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తాము, మేము పిల్లల్ని పంపిస్తాము. ఇది కంటిన్యూగా ఇట్లా నిరంతరము ఒక రవి భానుప్రకాశం అంటారు సార్, ఎప్పుడు దగ్గమండే సూర్యప్రకాశాలు కిరణాలు ఎలా భూమిపైకి వస్తాయో సార్ నుండి అలాగే విద్యాకాంతులు అనుకోండి, తరంగాలు అనుకోండి, ప్రపంచానికి నలుమూలల ఇప్పుడు ఓన్లీ రాష్ట్రమా మేము వింటాం సార్ ఫ్యూచర్లో ఇండియా మొత్తంలో, ఈవెన్ వరల్డ్ వైడ్ ఎలా అయితే నేషనల్ కమిషన్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందో సార్ ఎడ్యుకేషన్ సార్ ఆధ్వర్యంలో మేము కూడా ఫ్యూచర్లో భాగస్వామ్యం కావాలని ఇందులో చాలామందికి ఉంది. అవునా? ఇందులో ఒక చిన్న పార్ట్ అయినా చాలు మాకు అనేది చాలా మందిలో వచ్చే ఉంటుంది ఆల్రెడీ. సో నేను అందరి తరపున చెప్తున్నాను సార్ మీకు. సో ఇప్పుడే అంటున్నాను, ఇప్పుడే గుర్తు చేస్తున్నాను సార్ ఏంటంటే, సో గౌరవనీయులైనటువంటి మనందరి ఇన్స్పిరేషన్ మ్యాథ్స్ లెజెండ్ సార్ శ్రీనివాస్ సార్ గారిని సాధారణంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ మీరు ఎక్కడ కూర్చున్నా యు ఆర్ ఇన్ అవర్ హార్ట్. స్టేజ్ మీద ప్లేస్ లేకపోవచ్చు కానీ వీళ్ళందరి మా అందరి హృదయాల్లో చాలా స్పేస్ ఉంది సార్. అండ్ ఇంకా కొంతమంది మిస్ అయ్యారు అనా మేము ఇప్పుడే అంటున్నాం సార్, ఎందుకంటే సార్ మాకు డైరెక్షన్ చూపిస్తున్నారు. సార్ యొక్క గైడెన్స్లో మీలాంటి లెజెండ్ల ఆధ్వర్యంలో సో మేము ఫ్యూచర్లో మీరు ఎక్కుపెట్టిన బాణాలం మేము, మీకు గురువు సారు. సో మేము రాష్ట్ర నలుమూలలా విస్తరించి ఈ విద్యని మేము నిరంతరంగా కొనసాగిస్తూ రాష్ట్రానికి సేవలు అందిస్తామని మీకు అందరి తరపున నేను మాటిస్తున్నాను అండ్ విన్నవించుకుంటున్నాము. దిస్ ఈజ్ ఇనఫ్, ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అండ్ సార్ అమూల్యమైన మాటల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి అందరూ సార్కి గట్టిగా many more happy returns of the day to our great legend, great బాహుబలి. నాకు తెలియదు ఇంక అంటారు కదా క్రికెట్లో బెస్ట్ ఎవరంటారు, గ్రేట్ సచిన్ అనుకోండి, గ్రేట్ ఎనీథింగ్. వాట్ సచిన్ అని అంట. సో క్రికెట్ ఇష్టం వాళ్ళు సచిన్ అంటారు, మూవీ ఇష్టం వాళ్ళు బాహుబలి అంటారు, ఇంకా గ్రేట్ డైరెక్టర్ శంకర్ అనుకోండి. సో మాకు అందరి హీరోలు అందరినీ కలిపి వీఆర్ అజ్యూమింగ్ ఇన్ వన్ పర్సన్. సో ఈజ్ అవర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ మాకు. అండ్ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా మీరు ఇవ్వడం అనేది మా అందరికీ హ్యాపీ సార్, ఎందుకంటే మేము కూడా ఫ్యూచర్లో ఇన్స్పైర్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన మాటల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఓకే, అందరికీ కొద్దిగా సీన్ సార్ వచ్చింది కాబట్టి మీకు ఆకలి కాదు 100%. అమ్మాయి మ్యాథ్స్ అమ్మాయి ఒక కోరిక కోరింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా మన సార్ యొక్క సేవలు రావాలని చెప్పేసి ఆమె ప్రధానంగా ఆకాంక్షిస్తుంది. త్వరలో ఆమె కోరిక కూడా వితిన్ 1 or 2 yearsలో తీరబోతున్నాయి. ఎందుకంటే సార్ చెప్పాలన్నా వద్దా అని ఆలోచన చేస్తున్నాం. మళ్ళీ మనకు దాదాపు 1 or 2 yearsలో సూర్యాపేటలో
రామయ్య డిగ్రీ ప్లస్ సివిల్స్ కాలేజ్ ఓపెన్ అవుతుంది, డిగ్రీ కాలేజ్. ఓపెన్ కాబోతుంది. కాబట్టి ఆ కాలేజ్ నుంచి దేశానికి పనికొచ్చేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తయారవుతారు. అది చర్చలో ఉంది. కాబట్టి మీ కోరిక బలమైందైతే సార్ నిర్ణయాన్ని కూడా బలం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను కొద్దిగా చిన్న పని ఉంది, మళ్ళా సిన్ సార్ మాట్లాడతాడు. సో దాదాపుగా నేను మార్నింగ్ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. సార్కి 11:30కే వస్తానని మాట ఇచ్చాను, కానీ రాలేకపోయాను. చివరి వరకు అసలు అందుకుంటానా లేదా అని టెన్షన్గా వచ్చాను. ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈరోజు ఈ డేట్లో ఏ ఫైన్ పడ్డా సార్దే బాధ్యత, అంత స్పీడ్లో వచ్చాను నేను. ఓకే, ముందుగా జానకి రామయ్య కామేశ్వరులకి ఒక మంచి కొడుకుగా, రెండవ డైరెక్టర్ సునీత మేడంకి ఓ మంచి భర్తగా, కౌశిక్ అండ్ కార్తీక్లకి మంచి తండ్రిగా, మాకందరికీ అండగా, వాళ్ళ తమ్ముడు ప్రసాద్కి అన్నగా, మీ అందరికీ మార్గదర్శకంగా ఉన్నటువంటి మన డైనమిక్ డైరెక్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనందరి తరపున, ఎస్పెషల్లీ మా మ్యాథ్స్ బ్యాచ్ తరపున సార్. నిన్న సాయంత్రం అంటే మధ్యాహ్నం నాకు క్లాస్ ఇక్కడ లేకుండే కదా, ఆన్లైన్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు సార్ ఇట్లా బర్త్డే ఉంది సార్, హ్యూమన్ రైట్స్ వాళ్ళు వస్తున్నారు, ఎక్కడ చేద్దామన్నారు. అంటే ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అని నేను అన్నాను. నాకు వేరే ఆప్షన్ ఉందా సార్ అన్నారు. వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి అన్నారు. సో మనందరి మీద సార్కున్నటువంటి ప్రేమ అది. అంటే నేను కాలేజీలో పనిచేసేటప్పుడు మాకు మంచి ప్రిన్సిపాల్ ఉండేది ఒక ఆమె. మేనేజ్మెంట్ ఎప్పుడు అడిగినా కూడా, ఎవరిని అడిగినా, ఏ లెక్చరర్ని అడిగినా పలానా ప్రిన్సిపాల్ మేడం ఎలాంటిది అంటే చాలా మంచిది సార్, చాలా మంచిదని అందరు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ మంత్లో ప్రిన్సిపాల్ ఉండేది కాదు, వేరే సార్ వచ్చేవాడు. మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకునేవాళ్ళు, ప్రిన్సిపాల్ పనితనం ఎలా ఉంది, ఎలా చేస్తున్నాడు అని. అందరూ ఎక్సలెంట్ అని పెట్టేవాళ్ళు. మళ్ళీ నెలలో అతను కనిపించేవాడు కాదు అంతే. అసలు ఏంటా అని ఆరా తీస్తే మేనేజ్మెంట్కి అంటే లెక్చరర్స్ ఎప్పుడైతే ప్రిన్సిపాల్ని మంచి అని అంటున్నారో ఆ ప్రిన్సిపాల్ సరిగా పనిచేయట్లేదు అని అర్థం. లెక్చరర్ ప్రిన్సిపాల్ని ఎప్పుడు మంచి అంటాడండి? 2 రోజులు డుమ్మా కొట్టినా కూడా ఏమనకపోతే, క్లాస్కి లేట్ వచ్చినా ఏమనకపోతే ప్రిన్సిపాల్ సూపర్ అంటాడు. మరి ప్రిన్సిపాల్ ఎప్పుడైతే లెక్చరర్కి మంచి అవుతాడో పిల్లలకి న్యాయం జరగదు అనేది చాలా రోజుల తర్వాత మాకు అర్థమైన కొటేషన్ అది. రామయ్యలో పనిచేసే కోఆర్డినేటర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఎవరైనా లక్ష్మీనారాయణ సార్ ఎలాంటి వాడంటే మంచోడు కాదంటారు. నిజమే సార్, మీరు కనుక్కోలేదు. మంచోడేనా అంటే సార్ అస్సలు మంచోడు కాదంటాడు. ఎందుకంటే పని రాక్షసుడు ఆయన. ఒక్క క్లాస్ ఖాళీగా ఉంది అంటే దాని గురించి ఆరాధీసి ఎందుకు ఖాళీ ఉంది, ఎవరు రాలేదు, స్టూడెంట్స్ ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు, మరి రాకపోతే ముందే చెప్తే వేరే ఆల్టర్నేట్ అడ్జస్ట్ చేస్తాం కదా, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, మా మీద ఫైర్ అవుతారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇలా ఉంటాయి సార్ దగ్గర డైలాగ్స్. సో మనం ఈరోజు రాకపోతే నిన్ననే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇంతకుముందు అన్నగా తమ్ముడుగా అన్నీ చెప్పాను కదా, విద్యార్థుల పక్షపాతిగా ఇప్పుడు కొత్తగా యాడ్ చేయాల్సింది. మమ్మల్ని పట్టించుకోడు, మాకు ఏది ఉన్నా సరే. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా పెద్దనాన్న చనిపోయాడు ఒకరోజే చనిపోతాడు అనుకోండి. నేను వెళ్తూ ఉన్నాను,
అంటే అదైతే సడన్గా తెలిసే న్యూసే కదండి. నా క్లాస్ ఆల్రెడీ మార్నింగ్ సెషన్లో అడ్జస్ట్ చేశారు. ఆయన డైలాగ్ చూడండి, సార్ మార్నింగ్ క్లాస్ తీసుకొని మధ్యాహ్నం వరకు వెళ్ళొచ్చు కదా. అరే చనిపోయారు సార్ అక్కడ. అంటే చనిపోయారు కదా సార్, ఎలాగో మధ్యాహ్నం వెళ్ళొచ్చు కదా. అంటే ఆయన ఉద్దేశం అక్కడ నన్ను ఇబ్బంది పెట్టడం కాదు, ఎక్కడి నుంచో ఇబ్బంది పడి ఇంత దూరం వస్తున్నారు. సరౌండింగ్ నుంచి వచ్చే వాళ్ళైతే లేదు క్లాస్ లేదు అనగానే ఒక హాఫ్ అన్ అవర్లో రూమ్స్కి ఇళ్ళకి రీచ్ అవుతారు. ఎక్కడో పటంచెరు నుంచి వస్తారు, మహబూబ్ నగర్ నుంచి వస్తారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో ఛార్జెస్ పెట్టుకొని వస్తారు. వాళ్ళ క్లాస్ డిస్టర్బ్ కాకూడదు అనేది ఆయన ఉద్దేశం. నేను ఎప్పుడు చెప్తుంటానుగా మీకు, ప్రాబ్లము బోర్డు మీద వేయగానే ప్రాబ్లం లెంత్ చూసి భయపడకండి, ప్రాబ్లం పెద్దగా ఉందని చూసి భయపడకండి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, దానికి ఎదురుగా నిలబడండి, మిమ్మల్ని చూసి అదే పారిపోతుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఏదైనా క్వశ్చన్ పెద్దగా వచ్చింది అంటే నా వైపు చూస్తూనే ఉంటారు చాలామంది, సార్ చెప్తేనే అర్థం చేసుకుందామని. సో అప్పుడు నేనేం చెప్తుంటానంటే మీరే చూడండి, మీ దగ్గరే ఉంది కాన్సెప్ట్, దాన్ని పీసులు చేసి చూడండి అని చెప్తూ ఉండేవాడిని ఇన్ని రోజులు. ఇప్పటి నుంచి చెప్పాల్సింది ఏంటో తెలుసా, మీకు ప్రాబ్లం, అది మ్యాథమెటిక్స్ ప్రాబ్లం కానీ లైఫ్లో ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం ఎదురైనా ఓసారి లక్ష్మీనారాయణ సార్ని గుర్తు చేసుకోండి, ప్రాబ్లం పారిపోవాల్సిందే. నాకు తెలిసి మన దగ్గరే చాలా అకేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఆయన బయోగ్రఫీ మళ్ళీ చెప్తే మీకు అంతా మళ్ళీ విన్నట్టుగానే ఉంటుంది. అది ఆ బయోగ్రఫీని ఆదర్శంగా మనం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవచ్చు అండి. ఒక గవర్నమెంట్ జాబే కాదు, జీవితంలో సక్సెస్ కావాలన్నా సరే చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. నిజంగా ఎంత గొప్ప వాళ్ళైనా పుట్టినరోజు మహా అయితే ఫ్యామిలీ మెంబర్సు, చుట్టాలు, మరీ రాజకీయ నాయకుడైతే డబ్బులు ఇస్తే అనుచరులు వాళ్ళ మధ్యలో జరుపుకోగలుగుతారు. కానీ సార్కి చాలా అదృష్టం సార్, ఇంతమంది ముందు. నిజానికి వేరే బ్యాచ్లో కూడా అందరూ సార్ తోటి కేక్ కట్ చేసుకుందామని ఇన్వైట్ చేస్తున్నా సరే లేదు, నేను ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా సరే ముందు మ్యాథ్స్లో కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాతే వెళ్తాను అంటుంటారు. ఆయనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, అలా చేసేసాం, మనం కట్టిపడేసాం. సో నిజంగా కోఆర్డినేటర్స్ అందరూ కూడా, లెక్చరర్స్ అందరూ కూడా సార్ మంచివాడు కాదు అంటున్నారు అంటే కారణం ఏమిటి అంటే ఆయన ఇంకెక్కడో మంచి అవుతున్నాడు అని. ఎక్కడ మంచి అవుతున్నాడండి? మీ దగ్గరే మంచి అవుతున్నాడు. సో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి సార్. నేను లేట్ అయ్యాను కాబట్టి ఇంకా వాళ్ళకి బోరు కొట్టించదలుచుకోలేదు. సో ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలి. సార్ చెప్పినట్టుగా ఇప్పుడే తెలిసింది నాకు ఆ న్యూస్, అయితే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. నిజంగా 1-2 ఇయర్స్లో సార్ చెప్పినట్టుగానే దేశ స్థాయిలో ఎదగాలని మా మ్యాథమెటిక్స్ వాళ్ళ తరఫున మరీ కోరుకుంటున్నాం సార్. మీ బర్త్డే వేడుకలు మా ముందు జరుపుకోవడము మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మేడం, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. శృతి గారు, ఇందాక మీరు మాట్లాడారు సో నేషన్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ అని. అందరికీ అంటే ఇప్పుడు మీకు ఆఫ్లైన్ గురించి అందరికీ తెలుసు, ఆన్లైన్ ఎంతవరకు వెళ్ళింది అనేది ఎవరికి తెలియదు. సో ఇన్ ఆన్లైన్ నేషన్ వైడ్ కూడా వీఆర్ సక్సెస్ అబౌట్ సీటెట్ పరంగా. సో టెట్ కూడా మన తెలంగాణ నుంచి కానివ్వండి, ఐబీ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచైనా కానివ్వండి, అదర్ కంట్రీస్ సౌదీ అరేబియా, ఒమాన్, ఖతర్, మన దగ్గర అప్రాక్సిమేట్లీ 40 మెంబర్స్ కోర్స్ తీసుకున్నారు ఆన్లైన్లో. సో 40కి 40 ఇండియాకు వచ్చినారు, ఎగ్జామ్ రాసినారు. సో 30% పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ ఫ్రమ్ దట్. అది వెరీ సూన్ ఇంకా మీరు అన్నట్టు మేము దేశం నలుమూలలు వెళ్ళడానికే ట్రై చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మన దగ్గర అయ్యే సిలబస్ మన 2 రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి వేరే స్టేట్ వాళ్ళకి మనం అప్రోచ్ కాలేకపోతున్నాం. కాల్స్ వస్తున్నాయి, వేరే స్టేట్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఒరిస్సాలో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి ఇప్పుడు సీటెట్ పరంగా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10 అని ఇందాక మనకు చెప్పడం జరిగింది, అది వాస్తవం. దాంతోపాటు మనకు
జన్మతో వచ్చినటువంటి హక్కులు వేరు, తర్వాత భారత రాజ్యాంగం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చే హక్కులు వేరు. అంటే పౌర హక్కులకు ప్రాథమిక హక్కులకు కూడా కొంచెం తేడా ఉంది. సో హక్కులు అనేది ఎప్పుడైనా భంగం కలగవచ్చు. మన క్లాస్ రూమ్లో కూడా మీ స్వేచ్ఛకు భంగం కలగవచ్చు, ఇంటి దగ్గర హక్కులకు భంగం కలగవచ్చు, లేకుంటే బస్ స్టేషన్లో హక్కులకు భంగం కలగవచ్చు, లేకుంటే అక్కడ కూడా ఎక్కడైనా హక్కులకు భంగం కలిగినటువంటి సమయంలో మనం అందరం ఎక్కడికి వెళ్తామో పోలీస్ స్టేషన్కి కానీ న్యాయస్థానాలకు కానీ ఇంకా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే హ్యూమన్ రైట్స్ కూడా ఆ విధంగానే ఏ రోజైనా కూడా మనం జరుపుకోవచ్చు. సో ఇప్పుడు మనం అవార్డు కార్యక్రమం అనేది స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ మహేష్. సో మహేష్ గారు మీ ఏజ్ ఎంత అండి? 47. ఎవరు అనుకుంటారు? రామయ్య స్టూడెంట్. రామయ్య స్టూడెంట్. సో ఆల్రెడీ టెట్ తీసుకున్నాడు, క్వాలిఫై అయ్యాడు. సో ఈ సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు, పొలిటికల్గా తిరుగుతూ ఉంటాడు. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఏ జాబ్ సార్ మీది? ఆర్టీసీ సరే, ఒక 2 నిమిషాలు మాట్లాడండి, మీ గురించి మీరే చెప్పండి. ఇక చెప్పండి మహేష్ గారు. సో రామయ్య సంస్థ కోసం ఇప్పుడు ఎట్లయితే బయటికి వెళ్ళినా కూడా ఎంతో ఇప్పుడు ఫ్యాకల్టీ కానీ కోఆర్డినేటర్ కానీ ఎంత ప్రేమతో ఉంటారో, ఆయన కూడా ప్రతి పోస్టు వాళ్ళ గ్రూపులు అన్నిటికి కూడా స్పెషల్గా రామయ్య సంస్థ తరపు నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. సో ఇటువంటి ఏమన్నా జరిగితే కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతూ ఉంటాడు. సో థ్యాంక్ యూ మహేష్ గారు. సో మీకు ఫ్యూచర్లో మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నా. సో 1 నిమిషం మాట్లాడండి, మీ గురించి చెప్పండి తెలవాలి వాళ్ళకు. జాబ్ ఉన్నా కూడా జాబ్కి ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు? నేను ఆర్టీసీ కండక్టర్ని, రన్నింగ్ 2 డిపో. అయితే ఇక ఆర్టీసీ నష్టాల్లో ఉందని నేను ఇటు సైడ్ మూవ్ అయినా. అట్లా బీఎడ్ కంప్లీట్ వివి కాలేజీలో ఆఫ్టర్ 12 ఇయర్స్ ఆర్టీసీలో కండక్టర్ చేసి బీఎడ్ చేసిన వివి కాలేజీలో. 2000 ర్యాంక్ వచ్చింది సోషల్లో. ఇక తర్వాత ఒకసారి 18 రాలేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. రామకృష్ణ సార్ నా ఫ్రెండ్ అవుతాడు. అట్లా లెక్చరర్లే ఫ్రెండ్స్ ఆయనకు. సో లాస్ట్ ఇయర్ డిఎస్సిలో కూడా మా ఫ్రెండ్స్ని కోచింగ్కి వస్తానికి మొహమాట పడుతుంటే, మాకు శ్రీనివాస్ సార్ ఫ్రెండ్స్ మొహమాట పడుతుంటే వాళ్ళని పిలిపించి మా ఫ్రెండ్ అని ఎవరికి చెప్పను రారా అని కూర్చోబెట్టి జాబ్ కొట్టించి పంపించినాం. ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఖర్చులకు డబ్బులు ఇచ్చి. ఏం సార్? అంటే ఈరోజు లక్ష్మీ నారాయణ సార్ గారి పుట్టినరోజు కాబట్టి సార్ గురించి చెప్పాలని అన్నారు. బట్ చెప్పితే ఒక మినిమం 1 అవర్ కంటే పడుతుంది. ఆ 1 అవర్ టైం ఎవరికి లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటివరకు ఏ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళలేదు. ఫస్ట్ టైం కోచింగ్ సెంటర్. అండ్ నారాయణ సార్ కూడా ఇంత దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సార్ గురించి ఇప్పటివరకు చెప్పిన వాళ్ళందరినీ నేను ఇమాజినేషన్ చేసుకొని సార్ గురించి ఒక 2 లైన్స్ రాశాను. బట్ ఆ లైన్స్ అనేవి ఇప్పుడు సారు పుట్టినరోజు తరపున నేను ఈ సభ వేదిక ముందు చెప్తున్నాను. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో లేదా గుడిలోనో నిలవాలని. ముత్యమేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని. ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసం కాదు పరుల కొరకు బ్రతకాలని. అలాంటిది తన కోసం కాకుండా ఎంతోమంది జీవిత ఆశయాలకు సహకారం చేస్తూ అలాగే సహాయం చేస్తూ ఉన్న లక్ష్మీనారాయణ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. వారి పేరు చిరకాలం మిగిలిపోవాలని మేమందరం కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.
ఓకే, ఇప్పటి వరకు అవార్డు సెషన్ అనేది కంప్లీట్ అయింది. ఇంతసేపు ఓపికగా ఇక్కడ కూర్చొని మీ యొక్క డైరెక్టర్ గారు, మీ గురువు గారు అయినటువంటి వారికి ఈరోజు ఈ యొక్క అవార్డు ప్రదానోత్సవం చేయడం జరిగింది. సో అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీ అందరు కూడా మంచి ఉపాధ్యాయులుగా సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా హ్యూమన్ రైట్స్ నుంచి మరియు అదేవిధంగా రామే ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా అందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ. జస్ట్ 1 minute కేక్ కటింగ్ చేసేసి